ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సీఎం జగన్. తెలంగాణలో బర్రె లెక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా పవన్ కు రాలేదని విమర్శ. 10వ తరగతి ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటించిన మంత్రి బొత్స. ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ముందుగానే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం. వన్ టౌన్ లో ఒక వ్యక్తి దారుణ హత్య. మటన్ కొట్టే కత్తితో దారుణంగా హత్య చేసిన నిందితుడు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వన్యప్రాణి సంరక్షణ చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి. అభయారణ్య ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వన్యప్రాణుల మనుగడకు ఎలాంటి ముప్పు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. పలాసలో వైఎస్ఆర్ కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పలాసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు చేశారు. ఈ దత్తపుత్రుడు ఎవరు, ఎలాంటివాడు అంటే తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో తన అభ్యర్థులను పోటీకి పెట్టాడన్నారు. ఆ సమయంలో అతడు అన్న మాటలు ఆశ్చర్యం కలిగించాయన్నారు. ఆ పెద్ద మనిషి అంటాడు, తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాడు అట. తెలంగాణలో పుట్టకపోవడం తన దురదృష్టం అని కూడా అంటాడు అని జగన్ అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ చంద్రబాబు నాయుడుకి పార్ట్నర్ అన్నారు. ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానంటూ తెలంగాణలో డైలాగులు కొడతాడు ఈ ప్యాకేజీ స్టార్, ఈ మ్యారేజీ స్టార్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన సొంత నియోజకవర్గం, ఈ పెద్ద మనిషి గురించి 4 మాటలు చెప్పాలి అని అంటే తన సొంత నియోజకవర్గం కుప్పం, తన సొంత నియోజకవర్గం కుప్పంకు గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేదు. కుప్పంకు నీళ్లు ఇవ్వాలన్నా కూడా మళ్ళీ అది జరిగేది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మరి సొంత నియోజకవర్గం, తనని ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకొని ఈ వ్యక్తి, ఇటువంటి వ్యక్తికి ఇక ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది, ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరితో కూడా. ఇలా ఏ ఒక్కరి మీద కూడా మానవత్వం కానీ మమకారం కానీ చూపించని ఈ చంద్రబాబు 45 సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా 3 సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకునేదానికి కనీసం ఒక్క మంచి పని లేదు. రాష్ట్రంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షలకు మార్చి నెలలో నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి బొత్స వెల్లడించారు. విజయవాడ సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇంటర్ మరియు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ తేదీలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ మార్చి 18 నుండి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు, మార్చి 1 నుండి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. మొత్తంగా 16 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, వారిలో 6 లక్షల మంది 10వ తరగతి పరీక్షలకు, 10 లక్షల మంది ఇంటర్ మొదటి, 2వ సంవత్సర పరీక్షలకు హాజరు కానున్నారని మంత్రి తెలిపారు. ఈ ఏడాది వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి మరి దానికి దీనికి కాంట్రడిక్టరీ లేకుండా విద్యార్థులకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ఆలోచన చేసి ఇవి మార్చి 31 లోపల అయిపోవాలని చెప్పని టెంటివ్గా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ఒకవేళ ఎలక్షన్స్ కానీ, ఎందుకంటే అది మన చేతిలో లేదు, ఒకవేళ ఏం చేస్తే అప్పుడు ఏదైనా ఉంటే డీవియేషన్లో మార్పులు ఏమి ఉంటే అప్పుడు ఆలోచించుకుంటాం. కానీ ఈ మాత్రం ఈ కార్యక్రమాన్ని ఇది మరి ఎగ్జామ్ చేసి అన్ని చేశాము. దీంతో పాటు పై రాష్ట్రాలు కూడా అన్నింటిలో కూడా పరిశీలన చేశాము.
సిబిఎస్ కూడా పరిశోధన చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది మీ ద్వారా రాష్ట్రంలో ఎవరైతే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నారో, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతున్నారో వారికి వాళ్ళ పేరెంట్స్కి తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా వెబ్సైట్లో పెడతాం. ఇదంతా కూడా దీనికి సంబంధించి మొత్తం 16 లక్షల మంది విద్యార్థులు, 6 లక్షల మంది వచ్చి 10th క్లాసు, ఇంటర్మీడియట్ వచ్చి 10 లక్షల మంది, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని. మొదటి సంవత్సరం అయితే ఫస్ట్ ఇయర్ అయితే 5,29,000 మంది, అదే రెండవ సంవత్సరం అయితే 4,76,000 మంది విద్యార్థులు. అంటే సుమారు రెండు కలిపి 10 లక్షలు, అలాగే 10th క్లాస్ అయితే 6 లక్షల మంది, అంటే 16 లక్షల మంది విద్యార్థులు వచ్చి వీటికి పరీక్షలకు వచ్చి అటెండ్ అవుతున్నారు. వీళ్ళందరూ రేపు ఎగ్జామ్స్ రాసి 100% సక్సెస్ అవ్వాలని, వాళ్ళు బాగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం తరఫున, అలాగే విద్యాశాఖ తరఫున వాళ్ళందరినీ విద్యామంత్రిగా కోరుకుంటున్నాను. ఆంధ్రరత్న భవన్లో ఉత్సాహంగా సెమీ క్రిస్మస్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ హీరో, క్రైస్తవ మతబోధకులు రాజా క్రీస్తు సందేశాన్ని అందించారు. ఆద్యంతం ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకల్లో ఏఐసీసీ కార్యదర్శి క్రిస్టోఫర్ తిలక్, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలంలో క్రైస్తవ భక్తి గీతాలు ఆలపించారు. జీవము ఆయనలో ఉంది, వెలుగు ఆయన ఉన్నాడు, చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపటానికి ఆయన కేవలం ఈ భూమి మీదే కాదు, ఈ రోజు మనలో కూడా జన్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు క్రీస్తు నేడు జన్మించాడు అనేది ఎక్కడ జన్మించాడు? నీలో, నాలో జన్మించాడు. చీకటిలో ఉన్న మనల్ని వెలుగు మార్గములో నడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమికి వచ్చి ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతానండి. నగరంలోని వన్ టౌన్ లో పట్టపగలు నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నిందితుడు హత్య చేయడం సంచలనంగా మారింది. వన్ టౌన్ ప్రాంతంలోని రమణయ్య కూల్ డ్రింక్స్ వద్ద జరిగిన ఈ సంఘటనలో నిందితుడు మటన్ నరికే కత్తితో యేసును అతి దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన నిందితుడు గణేష్ అదే మణికంఠ క్యాటరింగ్ లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. హత్య జరిగిన తీరు, స్థానిక సీసీటీవీ ఫుటేజ్ ను స్థానిక సీఐ సురేష్ రెడ్డి పరిశీలిస్తున్నారు. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన స్టేట్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అభయారణ్యాల్లో వన్యప్రాణి సంరక్షణపై చేపట్టాల్సిన చర్యలపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్షించారు. కొల్లేరు, పాపికొండలు అభయారణ్యాల్లో వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. జిల్లాలో ఇటీవల వివిధ కారణాల వల్ల పంటలకు ఏర్పడిన నష్టానికి 17.16 కోట్లు ఆర్థిక సాయం అవసరమని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఏర్పడిన కరువు పరిస్థితులను పరిశీలించేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం సభ్యులు జిల్లాలో పర్యటించేందుకు నగరానికి చేరుకున్నారు. ఎంజీ రోడ్లోని ఒక హోటల్లో లీడర్ పంకజ్ యాదవ్ సారథ్యంలోని సభ్యులకు జిల్లా జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్లకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా సమాచార శాఖ ఏర్పాటు చేసిన దెబ్బతిన్న పంటలపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించి అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. పులివెందుల వెళ్లినా కనీసం పంట పొలాలు పరిశీలించలేకపోయినా రైతులతో కూడా మాట్లాడలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. పులివెందుల వెళ్లినా కనీసం పంట పొలాలు కూడా పరిశీలించలేదంటూ రైతులతో మాట్లాడలేదంటూ మండిపడ్డారు. తుఫాను నష్టాన్ని స్టేజ్ మీద నిలబడి ఎవరైనా చూస్తారా అంటూ ప్రశ్నించారు. మిచౌంగ్ తుఫాన్ దాటికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లెనిన్ కూడలిలో ధర్నా చేశారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అటు కరువుతోనూ ఇటు తుఫానుతోనూ అల్లాడిపోతున్న గ్రామీణ ప్రజానీకాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కలెక్టర్ల కార్యాలయాల దగ్గర కూడా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఒక మొద్దు నిద్రపోతున్న ఒక దుర్మార్గమైన దున్నపోతు ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది.
ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రైతులన్నా లెక్కలేదు, వ్యవసాయం అంతే అసలే కాబట్టదు, నీటిపారుదల ప్రాజెక్టులను గాలికి వదిలేశాడు. ఇవాళ కరువు వస్తే కరువు మండలాలు డిక్లేర్ చేయడానికి కూడా ఆయన ఏమాత్రం కూడా ముందుకు రావడం లేదు. 460 మండలాల్లో కరువు వస్తే 103 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి చివరికి తన సొంత జిల్లా కడప జిల్లాను కూడా గాలికి వదిలేశాడు. కరువుతోటి తుఫాన్లతోటి అల్లాడిపోయింది. నష్టపడిన రైతంతా లేకుండా పండిన పంటలన్నీ కూడా నీటిపాలైనవి. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం సక్రమైన పద్ధతుల్లో రైతాంగాన్ని, కౌలు రైతుల్ని, వ్యవసాయ కార్మికుల్ని ఆదుకోవటానికి సక్రమైన పద్ధతుల్లో వ్యవహరించడం లేదనేది సకల రైతాంగం అభిప్రాయం. ఎప్పుడో పాత జీవోల ప్రకారం ఎన్యూమినేట్ చేస్తున్నారు, పాత జీవోల ప్రకారం నష్టపరిహారం అంటున్నారు. అవన్నీ కాదు. ఎప్పుడో 15 ఏళ్ల నిర్ణయించినటువంటి నష్టపరిహారం కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో భూపేంద్ర సింగ్ హుడా చెప్పినటువంటి రికమెండేషన్ ప్రకారం ఎకరానికి కనీసం 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంది ఆహార పంటలకి. కేశవరావు గారు చెప్పిన విషయాలని తిరిగి పునరుక్తి చేయకుండా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవటానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ఆలోచన సరళి మారవలసిన అవసరం ఉంది. ఈరోజు రైతు అష్టకష్టాలు పడి, ప్రత్యేకంగా కౌలు రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర 2 రూపాయల వడ్డీలకి, 3 రూపాయల వడ్డీలకి అప్పులు తెచ్చుకుని వర్షం వస్తుందో తెలీదు, తుఫాను వస్తుందో తెలీదు, చీడపీడలను తట్టుకుంటా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ పంటలు పండిస్తే ఆ పంటలు ఈ విధంగా నష్టపోతే వాళ్ళని ఆదుకోవాలి అనేటటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ప్రతి బడ్జెట్లోనూ కార్పొరేట్ సంస్థలకి, పెద్ద పెద్ద ధనవంతులకి ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు ఇస్తున్నారు, కస్టమ్స్ డ్యూటీల్లో రాయితీలు ఇస్తున్నారు, ఎక్సైజ్ డ్యూటీల్లో రాయితీలు ఇస్తున్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు, దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. మైలవరం నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన సుమారు 400 మంది అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తో నియోజకవర్గ కేంద్రమైన ఎండీఓ కార్యాలయం వద్ద సిఐటియు నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎంపీడీఓ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు బైఠాయించారు. కేరళలో, హర్యానాలో, మరి పంజాబ్లో కానీ, పక్క రాష్ట్రం తెలంగాణలో కానీ ఎలా ఇస్తున్నారు జీతాలు, వాళ్ళ గ్రాడ్యుటీ ఇచ్చారు, పిఆర్సీ ఇచ్చారు. ఆ విధంగానే మాకు కూడా ఇవ్వండి. మేము మిమ్మల్ని గొంతెమ్మ కోరికలు అడగట్లేదు, దాని ప్రకారం మాకు కూడా చేయండి. మరి మా మీద అధికారులు ఒత్తిడి, మొన్నటిదాకా ఫుడ్ కమిషనర్ గారిని పంపించారు. ఆ విధంగా కొంతమంది హార్ట్ అటాక్ పాలైపోయారు, కొంతమంది ఎంతోమంది అనారోగ్యం పాలైపోయారు. ఈ విధంగా మేము ఎంత తింటున్నాం అనేసి మా మీద ఫుడ్ కమిషనర్ని మీరు నియమించారు. వేరే డిపార్ట్మెంట్ల మీద ఎందుకు లేదు? మా మీదే ఎందుకు మీరు అంత కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు? సీఎం గారు, మిమ్మల్ని మేము ఒక కుటుంబ సభ్యుడిగా భావించాము. మా అన్నగా, మా తమ్ముడిగా, మా మేనల్లుడుగానో లేకపోతే మా కొడుకుగానని మేము ఇంట్లో మా సొంత వ్యక్తిగా భావించాము. కానీ మమ్మల్ని మీరు వేరే పరాయి వాళ్ళగా మమ్మల్ని చూసి మమ్మల్ని ఎంతో ఇబ్బందులు చేస్తున్నారు. మమ్మల్ని మా బాధలను ఒకసారి మీరు గుర్తించి మా మీద కఠిన చర్యలు ఏమి తీసుకోకుండా మీరు ఒక మెట్టు దిగి వచ్చి మాకు కావాల్సిన బెనిఫిట్స్ కల్పించి మాకేమీ వద్దండి, మాకు గ్రాడ్యుటీ ఇవ్వండి చాలు. మమ్మల్ని పర్మనెంట్ చేయండి, రెగ్యులర్ ఉద్యోగులుగా చేయండి. నిన్నగాక మొన్న వచ్చిన మీ మానస పుత్రికలు ఉన్నారు కదా సచివాలయాలు, వాళ్ళకి ఎలా గ్రాడ్యుటీ ఇచ్చారు, వాళ్ళకి ఎలా పిఆర్సీ ఇచ్చారు? ఆశా వర్కర్లు ఎన్ని సంవత్సరాలైంది జాయిన్ అయ్యి? 2009లో. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రచార రథం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ధర్మ ప్రచారం నిర్వహించున్నారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య, యజ్ఞ నారాయణ శర్మ రథంలోని గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులకు పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రాంబాబు పచ్చ జెండా ఊపి ధర్మ ప్రచారాన్ని ప్రారంభించారు. దేవస్థానం ఈవో రామారావు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్తును సీఎం జగన్ నాశనం చేశారంటూ తూర్పు ఎమ్మెల్యే గద్దే మండిపడ్డారు.
కృష్ణలంక 21వ డివిజన్ మెట్ల బజారులో ఎమ్మెల్యే రామ్మోహన్ తన సొంత నిధులతో 500 మంది మహిళలకు చీరలు పంపిణీతో పాటుగా స్వయం ఉపాధి నిమిత్తం ఇస్త్రీ బండి, ప్లాట్ఫారం రిక్షా, తోపుడు బండ్లను పంపిణీ చేశారు. రాష్ట్ర భవిష్యత్తును సీఎం జగన్ అంధకారంలోకి నెట్టేశారంటూ ఆరోపించారు. చంద్రబాబు హయాంలో దీపం పథకం ద్వారా మహిళలకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈనాటి కార్యక్రమం ఉద్దేశం మనకు 3వ వర్ధంతి నిజంగానే ఇందాక శ్రీనుగా చెప్పినట్టుగా 3 రోజులు అయినట్టుంది. కానీ ఆయన ఎప్పుడు కూడా మర్చిపోవట్లా. మనం ఎప్పుడు ప్రతిరోజు కూడా ఆయన్ని ఏదో రకంగా స్మరించుకుంటూ ఉంటాం. ఆయన ఆదర్శంగా ఆయన తీసుకుంటాం. ఇక్కడ ఏ కార్యక్రమం చేయాలని ఆయన ఆదర్శంగా తీసుకుని మరి స్వచ్ఛమైన మనసుతో గవాన్ని ఎవరి మీద అరిసినా కూడా అది ప్రేమతోనే అనే భావన కలిగించే విధంగా ఆయన ఉండే వ్యక్తి. అంతేకాదు ఎప్పుడు కూడా డ్వాక్రా మహిళలతో అత్యంత ప్రేమపూర్వకంగా ఉండి వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా తన సమస్యగా భావించి మరి వాళ్ళకి ఏదైనా చెక్కులు రావాలన్నా, లేదా బ్యాంకులు ఏదైనా సమస్య వచ్చినా, లేదా కార్పొరేషన్లో ఇబ్బంది వచ్చినా అది అయ్యే వరకు కూడా నిద్రపోని వ్యక్తి. మరి ఇక్కడ డ్వాక్రా మహిళలతో సుమారు 10-15 మీటింగ్లు ఏర్పాటు చేసిన వ్యక్తి. మరి ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ఆ రోజున నరసింహరావు గారు ఇదైనప్పుడు వాళ్ళు తల్లడిన విధానం కూడా నా కళ్ళకి ఇప్పుడు కూడా గుర్తుంది. ఆ విధంగా మహిళలకి ఆయనకి ఇష్టమైన మహిళలు, అందుకే వాళ్ళందరూ కూడా నరసింహరావు గారి పేరు మీద వాళ్ళకి బట్టలు పెట్టాలని కూడా మేము అనుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి బళ్ళు అన్ని అనేక మందికి ఇప్పించడం జరిగింది. అందుకే ఇవాళ వర్ధంతి సందర్భం కూడా నలుగురికి 5 బళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఇస్త్రీ బండి కానివ్వండి, ఒక టిఫిన్ బండి కానివ్వండి, ఒక కూరగాయల బండి కానీ, ఒక తోపుడు సైకిల్, ప్లాట్ఫారం రిక్షా. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయాల్లో స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఉండేటటువంటి గురుపతి వెంకట నరసింహరావు గారికి మరి ఈరోజు 3వ వర్ధంతి సందర్భంగా ఈ మంచి కార్యక్రమం పెట్టి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా నామేశ్వరరావు గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గద్దె రామ్మోహన్ రావు గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, ఈ డివిజన్ అధ్యక్షుడు అయినటువంటి రంగారావు గారికి, అట్లాగే ఉషారాణి గారికి, మరి అమ్ములు గారికి, పెద్దలు శంకర్ గారికి, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనిషి ఉన్నప్పుడు కాదు చనిపోయినప్పుడే గుర్తుండాలంటే ఆ వ్యక్తి సేవ చేసి ఉండాలి. రాజకీయాలు అనేది 5 సంవత్సరాలకు వచ్చే ఒక ఓటు, మన భవిష్యత్తు కోసం వచ్చే రాజకీయాలు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సీఎం జగన్. తెలంగాణలో బర్రె లెక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా పవన్ కు రాలేదని విమర్శ. 10వ తరగతి ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటించిన మంత్రి బొత్స. ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ముందుగానే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం. వన్ టౌన్ లో ఒక వ్యక్తి దారుణ హత్య. మటన్ కొట్టే కత్తితో దారుణంగా హత్య చేసిన నిందితుడు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వన్యప్రాణి సంరక్షణ చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి. అభయారణ్య ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వన్యప్రాణుల మనుగడకు ఎలాంటి ముప్పు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడి. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.